కడప జిల్లాలో ఎంఆర్పీఎస్ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు దోహదపడిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకుడు పిచికే బాబు మాట్లాడుతూ, దాదాపు 30 సంవత్సరాల మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడిన పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ అని ఆయన కొనియాడారు. పిచ్చిక బాబు మాదిగ కడప జిల్లా మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని హర్షిస్తూ గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపులో భాగంగా ఈ రోజు కడప నగరంలో జిల్లా పరిషత్ హాల్ నుంచి మరి ఈ ఆర్టీసీ అంబేద్కర్ విగ్రహం వరకు మేము విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అనంతరం ఇక్కడ మరి మా అధినేత వర్గీకరణ విజయసారథి గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ సాధించామంటే మరి మహాజన నేత గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు, మాదిగల మహాత్ముడు, ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత, వితంతువులు వృద్ధుల ఆసరా, వికలాంగుల పెన్నిధి అయినటువంటి గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నిరంతర పోరాటం 30 సంవత్సరాల పోరాట ఫలితంగానే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి యావత్తు జాతి అంతా కూడా మరి కృష్ణ మాదిగ గారికి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ నేతలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కడప జిల్లా మాదిగ ఉద్యోగుల సమైక్య తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ 30 సంవత్సరాల ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో కడప జిల్లా మాదిగ ఉద్యోగుల సమైక్య తరపున ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలను కడప జిల్లా కేంద్రంగా ర్యాలీగా నిర్వహించడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతానికి అనుగుణంగా సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలన్నీ కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అభివృద్ధి చెందాలా, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మా అధినాయకుడు మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేసి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ సాధనలో 59 కులాలు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ అనుభవించుకోవడానికి అవకాశం ఉంది. ఈ 30 సంవత్సరాలుగా అణగారిన కులాల కోసం మరియు అణగారిన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేసిన మా అధినాయకుడు మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి యావత్ మాదిగ కులాల సమాజం మొత్తం కూడా రుణపడి ఉంటుందనేసి తెలియజేసుకుంటూ, అదే విధంగా ఎస్సీ వర్గీకరణ లక్ష్యం కోసం ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం సమాజంలో